అయితే మీరు ఆర్టిస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు నేను పలానే చేయాలి లేకపోతే హీరోనే చేయాలి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరిని చూసి మీరు ఇండస్ట్రీకి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చారు? నాకు ఇండస్ట్రీకి రావాలని అసలు ఐడియా కూడా లేదు. అంటే I'm an accidental actor when I began 12 years before, 13 years before. మూడో సినిమా చేసిన తర్వాత ఫిక్స్ అయ్యా, ఓకే దిస్ ఇస్ మై ఫీల్డ్, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే బతకాలి. సో అప్పుడు అది మూడో సినిమా వచ్చి యష్తో పాటు నటించిన రాజాహులి. యష్ డిడ్ ఇన్స్పైర్ మీ అలాట్. హీ వాజ్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ హీరో, ఇంకా పెద్ద స్టార్ స్థాయిలో లేడు అప్పుడు. బట్ హిస్ ప్యాషన్, హిస్ కన్విక్షన్ అండ్ ద advices he gave me were like, you know, phenomenal. To this date I follow. ఏంటి అడ్వైజ్లు ఏమి ఇచ్చారు ఉపయోగపడతాయి మా బోట్లో? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హీ మెన్షన్ వాజ్, సి హిట్ కొట్టాం, ఆఫర్స్ వస్తాయి, సినిమా హిట్ అయిన వెంటనే ఓ నువ్వు హీరో, అది ఇది ఇది హడావిడి ఉంటుంది, ఆ బిల్డప్లు ఉంటాయి. డోంట్ లిసన్ టు దాట్, జస్ట్ బ్లాక్ ఎవ్రీథింగ్ ఆఫ్. నువ్వు ఎలా నీ జర్నీ తీసుకెళ్ళాలి చూడు, ఈ జర్నీ ఇలా ఉంటే బాగుంటుంది అని నీకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, దాన్ని వినుకో, ఎవ్వడి మాట పట్టించుకోవద్దు. స్టే ఫోకస్డ్, పిక్ అండ్ చూస్ వాట్ యూ వాంట్, వాట్ యూ ఫీల్ యూ విల్ డూ జస్టిస్ ఫార్. ఓకే, దెన్ డోంట్ థింక్ అబౌట్ యునో ఎనీథింగ్ ఎల్స్. కొన్ని సినిమాల్లో డబ్బులు వస్తాయి, కొన్ని సినిమాల్లో రావు, అర్లీ డేస్లో అయితే డబ్బులు ఉండవు. సో ఒకనొక రోజు ఆ రోజు కూడా వస్తుంది, యూ విల్ డిమాండ్ ఐ వాంట్ దిస్ మచ్ అని. వెయిట్ అంటిల్ దెన్, టేక్ ఇట్ స్లో. ఓకే, సూపర్ వర్డ్స్ కదా. ఇప్పటికీ టచ్లో ఉన్నారా యష్ గారు? ఇప్పుడు మాట్లాడుతూ పెద్ద స్టార్ అయిపోయారు కదా. హీఈస్ ద సేమ్ అండి. 2012లో నేను చూసిన యష్కి ఇప్పటికీ ఆ స్టార్డంలో మార్పు ఉంది, కానీ మనిషిలో మార్పు లేదు. ఎస్, మీ ఈ సినిమాలో కో స్టార్స్ సత్యరాజ్ గారు అండ్ ఉదయ్ భాను గారు కాంబినేషన్లో సీన్లు ఉన్నాయా? సత్యరాజ్ గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది, మంచి సీక్వెన్స్. ఉదయ్ భాన్ గారితో ఒకే ఒక షాట్. ఓకే, బట్ ద హోల్ సినిమా ఇస్ సో వెల్ నిట్ అంటే మనం కలిసినా కలవకపోయినా ఆల్ ద క్యారెక్టర్స్ కనెక్టెడ్. ఏదో ఒక రూట్ లో దే ఆర్ ఆల్ కనెక్టెడ్, దే ఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్. ఎందుకని మీరు మీ వాయిస్ బయటకి ఇవ్వట్లేదు, ఓన్లీ ప్రభాస్ గారికి ఇవ్వటానికి కారణం ఏంటి? లేదు, అది హోంబాళే ప్రొడక్షన్ కాబట్టి సలారు. హోంబాళే ఇస్ అవర్ ప్రైడ్ కదా. అవును, దే మేడ్ కేజీఎఫ్ అండ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ కేజీఎఫ్. అండ్ ఒక చిన్న గ్రాటిట్యూడ్ అంతే, ఓన్లీ దానికోసం చేశారు, ఆ బ్యానర్ కోసమే అడిగారు అలా కావాలి అని. ఫస్ట్ నేను జనరల్ ఐ డోంట్ డబ్ ఫర్ అదర్స్ ఆలోచించాను. ఓకే, దేర్ ఆస్కింగ్ కదా, మనకు కూడా గ్రాటిట్యూడ్ ఉంది, చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ ఫర్ ప్రభాస్ గారు. ఎస్, అంటే పెద్దగా కష్టపడి ఉండిపోవచ్చు, చాలా మంది కష్టపడతారు వాయిస్ మ్యాచ్ చేయడానికి. నాకు తెలిసి మీరు ఆ కట్అవుట్కి వాయిస్ మ్యాచ్ చేయడానికి పెద్ద కష్టం అనిపించలేదు. అంటే కొంచెం అంటే వాయిస్ టెక్స్చర్ డిఫరెంట్ ఉంది ఇద్దరిది, నాది కొంచెం బేస్ ఎక్కువ. సో ఐ హ్యాడ్ టు ట్వీక్ అ లిటిల్. దానికి ఇనిషియలీ కొంచెం ఒక 15-20 minutes ప్రాక్టీస్ ట్రై చేశా, తర్వాత సెట్ అయిపోయింది. ఓ వెరీ గుడ్. ఐ ఫినిష్డ్ ద డబ్బింగ్ ఇన్ వాట్ 1.5 hours. అంతే, 4 పేజీలే. డబ్బింగ్ స్క్రిప్ట్ అని ఇచ్చారు, లిటరలీ A4 షీట్ 4 ఉంది. వన్ సీన్ అని అడిగారు, రీల్ దేమో అనే ఫీలింగ్ నాకు, ఒక రీల్ దేమో అని. అది హారిజాంటల్ గా ఉంది. సో ఇంతే, అంతే. సినిమా మొత్తం ఇంతేనా? అంతే అండి. ఇలాగండి, మన హీరో ఇందులో మాటలు తక్కువ. ఓకే, లెట్ మీ సీ. ఇట్ వాస్ ఫన్. అంటే అది నాకు కొత్త అనుభూతి, డబ్బింగ్ ఫర్ అదర్స్. అదొకటే ఇంకేమైనా చేశారా? ఒకటేనా? అదే. ఓకే, ఇంకేమైనా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ మధ్య హోంబాళే నుంచి యానిమేషన్ ఫిల్మ్ వచ్చేసింది, అదొక రికార్డ్ క్రియేట్ చేస్తుంది, 100 crores అంట. మహాతార్ నరసింహ. గుడ్ ఇంటెన్షన్స్ రీప్స్ గుడ్ రిజల్ట్ అంతే.